హలో మళ్ళీ ఇంకొక ఎర్నింగ్ యాప్తో మేము ముందరికి వచ్చేసాను. లాస్ట్ టైం ఫ్రీ టెడ్డీ వీడియో పెట్టాను, చూడకపోయింటే ఒకసారి వెళ్ళి దాన్ని కూడా చూసేయండి. ఇప్పుడు ఇది ఒక ఎర్నింగ్ యాప్. ఎలా అంటే మన మెటా వాడు ఫేస్బుక్ని కొలాబరేట్ అయ్యి ఈ యాప్ని ఇచ్చేసారు మామ. ఫస్ట్ యాప్ నేమ్ వచ్చేసి వ్యూ పాయింట్స్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో రెండిట్లో దొరుకుతుంది మామ. ఇది ఆండ్రాయిడ్కి, ఐఓఎస్కి రెండింటికి సపోర్ట్ చేస్తుంది మామ. ఇట్స్ ట్రస్టెడ్, జెన్యూన్. నేను ఒక 1 వీక్ నుంచి దీని మీద స్టడీ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను మామ. ఓకే, నీకు వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏందనేది చెప్తాను మామ. జస్ట్ వెయిట్. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. వన్స్ మీరు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ డార్క్ బ్లూ కలర్లో ఏవేవి ఉంటాయో అవన్నీ ఎంటర్ చేసుకుంటే వెళ్ళండి మామ. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి. పర్సనల్ మొబైల్ నెంబర్ ఏదైతే యూజ్ చేస్తారో దానికే ఓటీపీ వస్తుంది మామ. వన్స్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. దెన్ యూ విల్ గెట్ ఏ ఓటీపీ. వన్స్ మీకు ఓటీపీ వచ్చిన తర్వాత ఆటో ఫిల్ అన్న చేయొచ్చు, లేదంటే మీరు ఇక్కడ టైప్ కూడా చేయొచ్చు మామ. వన్స్ ఓటీపీ ఆటోమేటిక్గా రీడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్ళచ్చు. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి మామ. ఫస్ట్ నేము, సర్ నేము, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, దిస్ అండ్ ఆల్. అండ్ రెఫరల్ కోడ్, ఈ వీడియో లాస్ట్లో మీకు ఒక ఫ్రీ రెఫరల్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తాను మామ. ఎవరైతే ఫస్ట్ గ్రాప్ చేసుకుంటారో వాళ్ళకి 1000 పాయింట్స్ అనేవి వస్తాయి. 1000 రూపీస్ అనేది వస్తుంది. 4000 కాయిన్స్ వస్తాయి మామ. లెట్స్ సీ హూ ఇస్ దట్ లక్కీ ఫెలో. వన్స్ మీ క్రెడెన్షియల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఓకే కొట్టండి మామ. దెన్ మీ మెయిల్ అడ్రస్ ఇస్తారు కదా, దానికి ఒక యూనిక్ మెయిల్ వస్తుంది. మీ మెయిల్ అడ్రస్ ఇవ్వండి ఇక్కడ. దెన్ యూ విల్ గెట్ ఎ మెయిల్ టు దట్ అడ్రస్. వన్స్ మీ మెయిల్ ఇచ్చిన తర్వాత టిక్ మార్క్ అప్లోడ్ చేసుకొని నెక్స్ట్ ఓకే కొట్టండి మామ. దెన్ గో బ్యాక్ టు ద మెయిల్ ఓపెన్ చేసుకోండి. మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సోషల్ అనే దానికి వెళ్ళండి మామ. సో వన్స్ వెయిట్, ఐ విల్ టెల్ యూ. ఇక్కడ సోషల్ అనే దగ్గర వ్యూ పాయింట్స్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మెయిల్ ఓపెన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి ఈమెయిల్ని. చేసుకున్న తర్వాత డైరెక్ట్ అక్కడి నుంచే వస్తుంది మామ పాపప్. జస్ట్ గో టు ద యాప్ అనేసి డైరెక్ట్ దాన్ని క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్ ఇక్కడ వెళ్తుంది. సేమ్ కంటిన్యూ టు ప్రోగ్రామింగ్. ఆఫ్టర్ దట్ లాంగ్వేజెస్. ఇక్కడ లాంగ్వేజెస్ మామ మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు మామ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ మెయిన్ లాంగ్వేజ్గా పెట్టుకోండి. సమ్టైమ్స్ ఇది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే తెలుగు, కన్నడ, ఏది మీరు రీడ్ చేయగలుగుతారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి మామ. ఆఫ్టర్ దట్ గో టు సీ డీటెయిల్స్. ఇక్కడ డార్క్ బ్లూ చెప్పాను కదా, కంటిన్యూ. సేమ్ అలాగే మళ్ళీ కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ ఇవ్వండి. అలో గుడ్. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇన్ని సెట్టింగ్స్ వస్తాయి మామ. నార్మల్గా నెక్స్ట్ టైం మీకు ఇంకొక వ్యూ కూడా పెడతాను, దాంట్లో ఆ వీడియోలో కూడా చెక్ చేయండి. చాలా సింపుల్ మామ, 2 స్టెప్స్లో అయిపోతుంది ఎలా అనేసి. రైట్, ఇక్కడ మామ ఇక్కడ నుంచి రియల్ డేటా అనేది అవుతుంది. సెండ్ డేటా. ఓకే, మీకు ఒక్కొక్క డేటా సెండ్ చేసే కొద్దీ మీకు 85 పాయింట్స్ వస్తుంటాయి. ఇక్కడ నెక్స్ట్ టాస్క్ అవైలబుల్ ఇన్ 3 days అనేది మామ. అంటే నెక్స్ట్ 3 daysలో ఇంకొక 85 పాయింట్స్ వస్తాయి. ఇది ఎలా అంటే 85 ఈ రివార్డ్స్లో యాడ్ అవుతుంటాయి. వన్స్ మీకు 1000 పాయింట్స్ రీచ్ అయిన తర్వాత మీకు $3 అనేది రివార్డ్ వస్తుంది మామ. చెప్పే కదా మామ మీకు స్టార్టింగ్లో మీకు లాస్ట్లో ఒక ఫ్రీ రెఫరల్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తానేసి. వన్స్ మీరు ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేసి సెకండ్ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు 4000 పాయింట్స్ అనేది వస్తాయి. ఆ 4000 పాయింట్స్తో మీకు $12 అనేది వస్తాయి. ఆ $12 ఎలా రిడీమ్ చేసుకోవాలనేసి ఇంకొక ఫుల్ వీడియో పెడతాను మామ. ఫస్ట్ మీకు ఆ రెఫరల్ కోడ్ అప్లై అయిందా లేదా, ఆ ఫస్ట్ లక్కీ పర్సన్ మీరా కాదా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకోండి. మీరు వ్యూ పాయింట్స్ మళ్ళీ ఓపెన్ చేస్తారు కదా, జస్ట్ వ్యూ పాయింట్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళండి. అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ ఏ రెఫరల్ కోడ్ అని ఉంటుంది. ఏదైతే యూనిక్ రెఫరల్ కోడ్ నేను ప్రొవైడ్ చేశానో ఆ రెఫరల్ కోడ్ కానీ ఇక్కడ మీకు చూపించిందంటే దెన్ మీకు ఖచ్చితంగా 4000 కాయిన్స్ అనేవి వస్తాయి మామ. లేదు మీకు అక్కడ చూపించట్లేదు అంటే ఆల్రెడీ ఆ రెఫరల్ కోడ్ ఎవరైనా యూజ్ చేసి ఉంటారు, లేదా మీకు ఆ రెఫరల్ కోడ్ అప్లై అవ్వదు అనేసి దాని అర్థం మామ. థ్యాంక్ యూ, బాయ్.